అరే ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అవుతున్నా, అక్కడికి రీచ్ అవ్వగానే కాల్ చేస్తా. ఇతని పేరు ఆర్య. ఇతని అంబిషన్ యూఎస్లో జాబ్ చేయడం. కొన్ని సంవత్సరాలు కష్టపడిన తర్వాత ఇతని కళ ఈరోజు నిజమైంది. ఆనందంగా లైఫ్ స్టార్ట్ చేయబోతున్నాడు. జంటు లేదు కదా, కన్నీరు దాటుకుంటూ సాగిపోగ తప్పదుగా. ఇతని పేరు విశాల్. 10 మందిలో 9 మందికున్నట్టు ఇతనికి సినిమా పిచ్చి. ఆఫీస్ బాయ్ దగ్గర నుంచి డైరెక్టర్ల దాకా అందరినీ కలిశాడు. ఎన్నో అవమానాలు పడ్డాడు. ఎన్నో కష్టాల తర్వాత పెద్ద డైరెక్టర్ సినిమాలో మంచి రోల్ కొట్టేశాడు. ఈరోజు ఫస్ట్ డే షూటింగ్కి వెళ్తున్నాడు. సినిమా అంటే చాలామంది నన్ను చిన్న చూపు చూశారు, కానీ నాకు కావాల్సిన ఒక్క ఛాన్స్ దొరికింది. ఇప్పుడు నేనంటే ఏంటో చేసి చూపిస్తాను. అన్నపూర్ణ స్టూడియోస్. వీడో చిలిపి కృష్ణుడు. పేరు గౌతమ్. ఎన్నో ఇంటర్వ్యూలకి వెళ్ళి రికమెండేషన్లు లంచాలు ఇవ్వలేక రిజెక్ట్ అయ్యాడు. ఒక డబ్బున్న అమ్మాయిని పటాయించి లైఫ్లో సెటిల్ అవుదామని ఫిక్స్ అయ్యాడు. పటాయించేశాడు. ఈరోజు ఆ పూరి బాబుని కలవడానికి పెచ్చమ్మూడులో వెళ్తున్నాడు. ఆ బుక్ ఎంతమ్మా? 400 సార్. ఆహా, ఇంకా పెద్దది లేదా? లేదు. సరే పువ్వు ఇచ్చే. ఎంత? 40. ఫెస్టివల్ ఆఫర్ ఏం లేదా? ఫెస్టివల్ ఆఫర్ నీకు ఇదేనా? బిగ్ బజారా? రోడ్ సైడ్ బజార్ అయితే. సరే. సబ్ బేబీ. ఏడ్సావులే. ఎక్కడున్నావు? డాడ్ వెయిట్ చేస్తున్నారు. నువ్వు ఫోన్ పెట్టే వరకు నీ ముందుంటా. దీనమ్మ ఈ రోజు నుంచి ఉట్టి గౌతమ్ని శ్రీ సౌండ్ గౌతమ్ అని పిలుస్తుంది సమాజం. ఏమంటావు? వరా గుడ్డా. సూర్యానా? నీ అబ్బాయి ఎన్ని రోజుల తర్వాత కాల్ చేస్తున్నావురా? హలో ఆర్య అండి. హలో, ఎవరు? కొంచెం కారు పక్కన చెప్పండి. మేము విక్రమ్ హాస్పిటల్ నుంచి మాట్లాడుతున్నాం అండి. మీకు సూర్య తెలుసా? మా ఫ్రెండే అండి, చెప్పండి. మీ ఫ్రెండ్కి యాక్సిడెంట్ అయిందండి. యాక్సిడెంట్? తన మొబైల్ కాంటాక్ట్ లిస్ట్లో ఫస్ట్ మీ పేరు ఉందని మీకు కాల్ చేశాం. ఇప్పుడు తన కండిషన్ చాలా క్రిటికల్గా ఉంది. మీరు తొందరగా హాస్పిటల్కి వచ్చేయండి. ఏ హాస్పిటల్? విక్రమ్ హాస్పిటల్స్ అండి, మాదాపూర్. ఓకే. చెప్పరా, ఏంటి ఈ టైంలో ఫోన్ చేసావు? సూర్యాకి యాక్సిడెంట్ ఏంట్రా? సూర్య ఏ హాస్పిటల్లో? విక్రమ్ హాస్పిటల్. వస్తావు కదా? సరే వస్తున్నా. వెనక్కి తిప్పు. ఈ నలుగురు అనాథలు. ఎక్కడ పుట్టారో తెలియదు,
ఇక్కడ కలుసుకొని ప్రాణ స్నేహితులు అయ్యారు. కలిసే చదువుకున్నారు, కలిసే పెరిగారు. కానీ వీళ్ళ గమ్యాలు వేరు. ఆ నలుగురే వీళ్ళు. రే సూర్య, ఏం చేస్తున్నావురా? వీసాకి అప్లై చేసే ప్రొసీజర్ రా. నువ్వేంట్రా తెగ నొక్కేస్తున్నావు? ఎవరికి? ఏం లేదులే. సరే కానీ ఇప్పుడు కాలేజ్ అయిపోయింది, ఏదో జాబ్ చేసి సెటిల్ అవ్వాలి కదా. నాకు ఇదంతా తెలియదురా. మీకు తెలుసు కదా, నాకు చిన్నప్పటి నుంచి సినిమాలంటే పిచ్చి అని. అదే నా ఫ్యూచర్ అని డిసైడ్ అయిపోయాను. ఏదో ఒక్క ఛాన్స్ దొరకదా, అదొకటి దొరికినా చాలు నాకు. మరి నీ సంగతి ఏంట్రా ఆర్య? ఇండియాలో ఉండి మెల్లగా రూపీస్ సంపాదించడం కంటే యూఎస్కి వెళ్ళి డాలర్ సంపాదించడం చాలా ఈజీ. ప్రస్తుతానికి నేను అదే పనులు ఉన్నా, సో నా డిస్టర్బ్ చేయకండి. మీకు ఏం చేయాలో ఒక ఐడియా అయినా ఉంది, కానీ నాది హచ్. ఒక అమ్మాయికి కుక్క పిల్లలా తిరగడం తప్ప ఏమీ తెలియదు. ఏదో ఒకటి చేసి త్వరగా రిచ్ అయిపోయి ఆరాంగా తిని తొంగుంటే అసలు అది మమ్మ జిందగీ అంటే. నేనేదో మంచి జాబ్ చూసుకొని బాబురా రే, మా ముగ్గురులో ఎవరి ప్లాన్ వర్కౌట్ అయిపోయినా వాళ్ళకి అప్పించేది నువ్వే. ఎందుకంటే స్కూల్ టాప్ చేసావు, కాలేజ్ టాప్ చేసావు. నువ్వు అప్లై చేయడమే లేట్, కంపెనీలు రాసిచ్చేస్తారు. రే గౌతమ్ గారిని అసిస్టెంట్గా పెట్టుకో. ఫైల్స్ నువ్వు చూసుకో, ఫిగర్స్ని వాడు చూసుకుంటాడు. సర్లే కానీ మనం ఎన్ని కష్టాలు పడ్డా ఐ థింక్ మనం రెగ్యులర్గా కలుసుకుంటూ ఉండాలి. ఏమంటారు? మీకు విషయం చెప్పాలి, కానీ చెప్తే మీరు కోప్పడతారని చెప్పట్లేదు. ఎక్కడ ఉన్నామ్మా? హలో సార్. నేను మళ్ళీ చేస్తా. ఏమ్మా బాగున్నావా? బాగున్నా సార్. అదే చిన్న ఛాన్స్ ఇప్పిస్తా అన్నారు, అందుకోసం అందరినీ కలుస్తున్నాను. ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒక రిఫరెన్స్ అడుగుతున్నారు, ఏది పని అవ్వట్లేదు. డైరెక్టర్ గారికి మీరంతా చెప్తే అంతా. చూడమ్మా, నేను మ్యాక్సిమం ట్రై చేస్తున్నాను. ఈ ఇండస్ట్రీలో కళ్ళు మూసి తెరిసే లోపు అన్నీ మారిపోతాయి. నువ్వేం ఫీల్ అవ్వకు, ఇవన్నీ ఒక రోజులో అయ్యే పని కాదు. నువ్వు ట్రై చేస్తుండు, నేను చెప్తాను నీకు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే అమ్మా, బాయ్. ఉంటా సార్. టచ్లో ఉండు. ఏమయ్యా, హీరోయిన్ కారు పంపించావా? నో రికమెండేషన్, నో క్వాలిఫికేషన్, సారీ రిజెక్టెడ్. నెలకు 30,000 జీతం, జాబ్ ఇప్పిస్తా, చేస్తావా? చేస్తాను సార్. 3 లక్షలు రెడీ చేసుకో, జాబ్ వచ్చేలా నేను చేస్తా. ఏంటి? అదే 3 లక్షలు నా దగ్గర ఉంటే నేను జాబ్ కోసం ఎందుకు ట్రై చేస్తాను సార్? నీ ఇష్టం, ఆలోచించుకో. సరే సార్, ఉంటా. అరే నేను రా. ఆ కన్ఫర్మేషన్ లెటర్ వచ్చిందా? జాబ్ రిజెక్ట్ అయింది. అవునా? అదేంట్రా? బ్యాంక్లో బ్యాలెన్స్ లేకపోవడం వల్ల అంట. అబ్బా, నేను కన్ఫర్మ్ అయింది అనుకున్నారా? సరే, నువ్వేం టెన్షన్ పడుకో. ఇంకా 2 కంపెనీలు ఉన్నాయి, నేను సీరియస్గా ట్రై చేస్తా. నువ్వు ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవ్వు, ఓకేనా? ఓకేరా. ఒక టీ ఇవ్వండి. ఏంటి బాస్, చేతిలో ఫైలు, ముఖంలో నో స్మైల్. రిజెక్టెడా? దీనమ్మ ఎన్ని ఇంటర్వ్యూలకు వెళ్ళినా ఒక్కటి జాబ్ ఇచ్చి రావట్లేదు.
ఒళ్ళు ఉంచకుండా అదే ఒళ్ళో డబ్బులు వాళ్ళకి ఏమైనా ఐడియా ఉంటే చెప్పయ్యా. అదే ఐడియా ఉంటే ఇలాంటి టీ స్టాల్లో టీ ఎందుకు తాగుతాను బాస్? హ్యాపీ బర్త్డే మేఘ్నా. థ్యాంక్ యూ సో మచ్. చూడండి బాస్, ఇలాంటి కేక్ ఫిగర్ అలాంటి కాస్ట్లీ కార్లో వస్తే ఎంత బాగుందో. What plans today for your birthday? Where are you going tonight? I think restaurant. ఇలాంటి అమ్మాయిని ఒకదాని పడేసి లైఫ్ సెటిల్ బాస్. ఈ రోజుల్లో కూడా అదే పనేనా? మన ఆంధ్రప్రదేశ్లో అలాంటి సపరేట్ బ్యాచ్లే ఉన్నాయి. దాని బాబ్ ఫోన్ నెంబర్ నుంచి పని మంచి ఫోన్ నెంబర్ దాకా ఇన్ఫర్మేషన్ పెట్టుకొని తిరుగుతున్నారు, ఛాన్స్ దొరికితే పడేయటానికి. ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది, ఎన్నటికీ మాయని మమత నాది నీది. నీకంత సీన్ లేదురా రే. ఇమాజినేషన్ ఏదో ఒకటి పిల్లని పటాయించాలంతే. హ్యాపీ బర్త్డే మేఘ్నా. Do I know you? విషయం చెప్పడానికి పరిచయం ఎందుకు, మనసుంటే చాలు. ఎనీవే, జస్ట్ కేమ్ టు విష్ హ్యాపీ బర్త్డే. బాయ్. అడుగడుగునా పడిపోయినా ఆగేవి లేదే పరుగు, కోరిన చేరుకునే వరకు అడుగడుగునా పడిపోయినా ఆగేవి లేదే పరుగు, కోరిన తీరాన్ని చేరుకునే వరకు. సార్ ప్లీజ్ సార్, ఒక్క ఛాన్స్. ఎవరమ్మా? ఒక్క ఛాన్స్. సడన్గా షూటింగ్ స్పాట్లో వచ్చి రోల్ అడగండి ఎట్లా? చూడు విశాల్, నువ్వు పని చేయి. నీ దగ్గర ఉన్న ఆ ఫోటో ఆల్బమ్ మా అసోసియేట్కి ఇవ్వద్దు. 4 డేస్కి ఒకసారి నాకు కానీ మా అసోసియేట్కి కానీ టచ్లో అసలు ఉండొద్దు. ఏమైనా ఉంటే నేను చెప్తాను కదా. ఆ డైరెక్టర్ ఫోన్ ఎత్తి సావట్లేదు. అమ్మా కొట్టి అమ్మా, అది కూడా నా తప్ప. కరెక్ట్గా ఆఫీస్ రండి, ఆఫీస్లో మీ బయోడేటా ఇవ్వండి, తర్వాత మీ ఫోటోస్ ఇవ్వండి. ఇవన్నీ నచ్చితే నేను ఛాన్స్ ఇస్తా. ప్లీజ్ ప్లీజ్ డోంట్ వేస్ట్ ద టైం. కమాన్ కమాన్. మాట మాటికి ఫోన్లు చేసి నన్ను డిస్టర్బ్ చేయకు. ఏమైనా ఉంటే నేను చెప్తాలే, పెద్ద అస్తమానం కాల్ చేయ మాకు. సరే ఓకే. ఏంటమ్మా నీకు ఎన్నిసార్లు చెప్తున్నా, నీకు మళ్ళీ మళ్ళీ వచ్చి విసిగిచ్చావు అనుకో, ఉన్న క్యారెక్టర్ కూడా మిస్ అవుతావు. లేదంటే నెక్స్ట్ టైం చూసుకుందాం, ఓకేనా? రెడీ అమ్మా, షార్ట్ రెడీ అయిందంటే వస్తాం. సరే, నీ చెప్పులు అరిగే వరకు నువ్వు తిరుగుతూ ఉండు, నీకు డెఫినెట్గా ఛాన్స్ వస్తుంది. ఆల్ ది బెస్ట్. మేము హీరో లైన్కి వచ్చినాము కానీ ఇట్లా అయిపోయినాము. ఈ రోజుల్లో సినిమా అంటే హీరో కొడుకులే. నీకు ఛాన్స్ రావడం బాగా కష్టమే. ఈ రోజుల్లో సినిమాలు పువ్వు పెడతాయి, కొట్టు పెడతాయి.
Last night I let the party get the best of me. Waking up in the morning, 2 hoes laying next to me. Plus I heard an officer arrested me. Good weed and cold drinks, that's the motherfucking recipe. Nigga, and we roll deep, deep, so deep. It's going down in this bitch. Concrete, we gon' party all night. Sleep till the హలో విశాల్, నేను ప్రకాష్ని. చెప్పండి సార్. మన డైరెక్టర్ గారు నీ ఆడిషన్ చూశారు. ఓకే ఆయన అనుకున్న క్యారెక్టర్కి నువ్వు కరెక్ట్గా సెట్ అవ్వని చెప్పారు. రేపు మార్నింగ్ షూటింగ్ వచ్చాయి. ఓకే రేపు 8 o'clock అనుకున్న స్టూడియోలో షూటింగ్. ఓకేనా? ఓకే సార్. ఓకే విశాల్. ఇంకేంటి మా డార్లింగ్ ఫాదర్ ఏం చేస్తుంటాడు? బిజినెస్ ఉంది, ఆల్ టైమ్ బిజీ, లాట్స్ ఆఫ్ మనీ. మరి మన గురించి చెప్తా అన్నావు. చెప్పాను, కానీ డాడ్ 4 daysలో యూఎస్ వెళ్తున్నారు. వెళ్ళే ముందు వచ్చి కలు. కానీ డాడ్ మిస్టర్ పర్ఫెక్ట్. అవునా? మరి దిల్రాజ్ ప్రభాస్ అన్నాడు. టైం మెయింటెనెన్స్ వాటికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. అందుకే మీ డాడ్ కన్నా ఫాస్ట్గా ఉండాలని ఫాస్ట్ ట్రాక్ వాచ్ కొన్నాడు. మనిషిని చాలా తొందరగా జడ్జ్ చేస్తారు. జడ్జా? బిజినెస్ అన్నా? పార్ట్ టైం జాబా? అబ్బా చెప్పింది విను. ఒక్కసారి బ్యాడ్ ఇంప్రెషన్ పడితే అంతే. ఇంకా నేనే కాదు, ఎవరు చెప్పినా వినరు. రేపు మర్చిపోకుండా టైంకి వచ్చే, లేదా నన్ను ఎవరికొకరికి కట్టు పెట్టేస్తారు. దీనికోసం ఇంత చేసా, ఈ మాత్రం చేయలేనా? నేను ఇంత సీరియస్గా ఉంటే నువ్వు అంత కూల్గా ఎలా ఉన్నావు? సిగ్గులేదా? శ్మశానానికి ముగ్గు, మన బతుక్కి సిగ్గు, రెండు ఉండవు. చెయ్యి ఎదవా. విశాల్ చెప్పరా. ఆర్య, సారీ రా, రేపు నేను ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేయడానికి రాలేకపోతున్నాను. నాకు ఒక పెద్ద సినిమాలో ఛాన్స్ వచ్చింది, రేపే షూటింగ్. సినిమాలో ఛాన్సా? నా గురించి ఏం పట్టించుకోకరా, నేను గౌతమ్ గడికి కాల్ చేస్తా. ఆల్ ది బెస్ట్, బాగా చేయరా. థ్యాంక్స్ రా, నీకు ఆల్ ద బెస్ట్. థ్యాంక్స్ రా. హలో చెప్పమ్మా. వాడు రేపు ఎయిర్పోర్ట్కి రాలేనన్నాడు. నువ్వన్నా రాగలుగుతావా? అమ్మ కష్టం రా, ఒక పూరిని పటాయించానని చెప్పాను కదా. ఏమైంది? రేపు తన బాబుని కలవడానికి వెళ్ళాలి. ఓకే. సారీ మామ. రేపు ఒక ఫ్రెండ్ని పంపిస్తాను, ఓకేనా? సరేనా. ఓకే. ఓకేరా, బాయ్. ఎన్నో కష్టాలు పడ్డ తర్వాత వీళ్ళ ముగ్గురు జీవితాల్లో నవ్వులు పూసాయి. కానీ సూర్యోదయలోకి ఎవరమ్మా ఇక్కడ? అతనికి అన్నీ మేమే డాక్టర్. సూర్య ఎలా ఉన్నాడు? ప్రస్తుతానికి స్టేబుల్గానే ఉన్నాడు, కానీ కండిషన్ చాలా క్రిటికల్గా ఉంది. డ్రింక్ చేసి డ్రైవ్ చేయడం వల్ల యాక్సిడెంట్ అయింది. ఇంటర్నల్ బ్లీడింగ్ బాగా ఎక్కువైంది. ఇమీడియట్గా ఆపరేషన్ చేయాలి. వీలైనంత త్వరగా అమౌంట్ రెడీ చేసుకుంటే ఆపరేషన్కి రెడీ చేస్తాం. సుమారు ఎంత వచ్చు డాక్టర్? సుమారుగా ఒక 8 lakhs అవ్వచ్చు. నర్స్తో ఫామ్స్ పంపిస్తున్నాను, ఫిల్ చేయండి. వాడు తాగుతున్నాడు అంటున్నాడు ఏంట్రా డాక్టరు? వాడికి తాగే అలవాటు ఎప్పటి నుంచి?
వాడు సెటిల్ అవుతున్నాడు, బిజీగా ఉన్నాడని కదరా మనం ఇన్ని రోజులు వాడితో టచ్లో లేము. ఇప్పుడు వాడు తాగడం ఏంటి, యాక్సిడెంట్ చేసుకోవడం ఏంటి, మనం పనులన్నీ మానేసుకొని హాస్పిటల్లో కూర్చోడం ఏంటి? ఎహే, రే ఇప్పుడు ప్రాబ్లం అది కాదురా గౌతమ్. వాడు మన ఫ్రెండ్ కాబట్టి మనం అన్నీ వదులుకొని వచ్చాం. ఇప్పుడు వాడిని ఎలా బతికించుకోవాలో ముందు దాని గురించి ఆలోచిద్దాం. ఎన్నాళ్ళు అనాథ అనే పదాన్ని మర్చిపోయాం. ఇప్పుడు ఆడు దూరం అవుతుంటే ఆ పదం దగ్గర అవుతున్నట్టు అనిపిస్తుంది. డాక్టర్ గారు ఎప్పుడు వస్తారండి? వస్తాడు 10 నిమిషాలు. అది చారిటీ బాక్స్ నాన్న. హాస్పిటల్ వాళ్ళు ఎవరికన్నా బాగా అవసరం ఉంటే వాడతారు. నాకు రూపాయి. హలో రవి, నేను విశాల్ మాట్లాడుతున్నాను. నా ఫ్రెండ్ అనేవాడు నీకు ఫ్రెండే కదరా? అవునరా. నా ఫ్రెండ్ సూర్య చావు బతుకుల్లో ఉన్నాడు. అర్జెంటుగా ఆపరేషన్ చేయాలి. దానికి 8 lakhs వరకు ఖర్చు అవుతుంది. నీ దగ్గర ఎంత ఉన్నా పర్వాలేదు, అది 10 రూపాయలైనా సరే అది తీసుకుని విక్రమ్ హాస్పిటల్కి వచ్చాయి. కానీ ఒక్క విషయం వచ్చే ముందు నీ ఫ్రెండ్ అనుకునే ఒక ఫ్రెండ్కి ఫోన్ చేసి ఇదే విషయం చెప్పు. ఇది ఒక మనిషి జీవితం. నీ సినిమా పిచ్చి చూపించుకున్నావు కదరా, అసలు ఇది జరిగే పనేనా? అరే, పసిపిల్లోడు దేవుడితో సమానం. ఈ ఒక్క రూపాయితో సూర్యుని బతికించుకుంది. నాకు ఆ నమ్మకం ఉంది. కానీ జరగకపోతే ఇవి పేషెంట్ వస్తువులు. నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. నన్ను ప్రేమించు అని వెంటాడింది. నేను చెప్పాను నాకు ఇవేమీ వద్దు, నా బతికేదు, నా బతకని అని. నేను ఇంత కాదు ఇంత ప్రేమిస్తానని చెప్పింది. అప్పుడు తెలిసి నాకు ప్రేమ అంటే ఏంటో. తనని ఒక్కరోజు చూడకపోయినా, ఒక్కరోజు మాట్లాడకపోయినా పిచ్చెక్కినట్టుండేది. కళలు చూపించింది, కోరికలు పుట్టించింది. కానీ ఇప్పుడు తను లేదు. నువ్వు నాకొద్దు, నా సంతోషమే నాకు అవసరం. నువ్వు ఇంకా నా ఫ్యూచర్లో లేవు. నేను బాగా డబ్బును చూసుకొని పెళ్లి చేసుకుంటా అని చెప్పి వెళ్ళిపోయింది. గుండెల్లో కత్తి దింపి వెళ్ళిపోయింది. ప్రేమిస్తా చెప్పావు కదా. బాధ అంటే ఏంటో తెలుస్తుంది. తను వేరే వాళ్ళతో ఊహించుకుంటే చచ్చిపోవాలనిపిస్తుంది. రైలు పట్టాలు తప్పినట్టు నా బతుకు కూడా పట్టాలు తప్పింది. తనే అంత అనుకున్నా. నా బాధను వినేవాళ్ళు ఎవరు లేరు. నా తప్ప ఎవరు లేరు. చావు ఒక్కటే దిక్కులా ఉంది.
చచ్చిపోతా. ఆపరేషన్ డబ్బులు అడిగా అవుతున్నాయి. ఏంట్రా దేవుడు అన్నావు, నమ్మకం అన్నావు, నాకు భయం వేస్తుంది ఇప్పుడు. సుమారుగా 8 lakhs అవ్వచ్చు. ఫ్రెండ్కి యాక్సిడెంట్ అయింది. మీ దగ్గర ఎంత ఉంటే అంత తీసుకొని విక్రమ్ హాస్పిటల్కి వచ్చే ముందు మీ ఫ్రెండ్కి కాల్ చేసి ఇదే విషయం చెప్పు. యాక్సిడెంట్ అయింది ఎక్కడ? యాక్సిడెంటా? విక్రమ్ హాస్పిటల్. అయితే కిట్టేవనా? ఎక్కడా? ఇప్పుడే వస్తుంది. యాక్సిడెంటా? పైసలు తీసుకొని జల్దీ విక్రమ్ హాస్పిటల్కి రా. అరే నా దగ్గర ఉన్నారా కొన్ని? ఎంత అవసరం? ఎంతైనా పర్లేదురా, తీసుకొచ్చేసి. Dude, my friend met with an accident. Come to Vikram Hospital right now. Yeah. Oh shit. Okay, I'm coming right now. Take some money and come to Vikram Hospital right now. I'm coming right now. నువ్వు నన్ను వదిలినంత ఈజీగా నేను నిన్ను వదలలేను. రే రే నువ్వు కానీ బెడ్ మీద లేకుంటే నేనే నేను పడుకోబెట్టేవాడిని. హే, నువ్వే మాట్లాడుకో. ఒక అమ్మాయి కోసం ఇంత పని చేయాల్సిన అవసరం లేదురా. అందరు అమ్మాయిలు ఈ రోజుల్లో ఒకలాగా ఉండరు. ఆలోచించుకునే అమ్మాయిలు కంటే అవసరాలు తీసుకునే అమ్మాయిలు ఎక్కువ. రేయ్, నీ లైఫ్, నీ గోల్స్, నీ కెరియర్, నీ ఫస్ట్ ప్రయారిటీ అయి ఉండాలి. నువ్వు లైఫ్లో సక్సెస్ అయితే ఇలాంటి అమ్మాయిలు 100 మంది వచ్చి నీ దగ్గర క్యూ కడతారు. రే నువ్వెవరో తెలియని వాళ్ళు ఒక ఫ్రెండ్ కోసం యాక్సిడెంట్ అయిందని చెప్పి డబ్బులు తెచ్చి మరి కాపాడారా. నీ గురించి ఆలోచించే వాళ్ళు ఇంతమంది ఉంటే నువ్వు చావడం ఏంట్రా? ఒక పిల్ల కోసం నువ్వు చావడం ఏంట్రా? ఒక పిల్ల గురించి నీకు టెన్షన్ ఏంటి? రేయ్, చావాలంటే ఒక సెకండ్ చాలు, కానీ బతకాలంటే ఒక జీవితకాలం పడదు. ఆ జీవితాన్ని ఇలాంటి వాళ్ళ కోసం ఎందుకురా వేస్ట్ చేసుకుంటావు? సర్లేరా, అయిపోయిందేదో అయిపోయింది. ఇలాంటి రోజు నీకు మళ్ళీ రాదని నాకు నమ్మకం రా. కానీ నువ్వు ఏం చేయాలనుకున్నావో దానికి చేసి చూపి. సూర్య మంచోడు కాబట్టి బతికేశాడు. అదేం డాక్టర్ గారు, మరి మా బామ్మ అలా ఉంది. ఏమని? మంచి వాళ్ళని ఎప్పుడు దేవుడు త్వరగా పైకి తీసుకెళ్తాడని. మరి సూర్య ప్రేమే జీవితం కాదు,
జీవితంలో ఒక భాగమే ప్రేమ అన్నది అక్షరాలా నిజం. ప్రేమ కన్నా అమ్మాయిలకి ఎక్కువ వాల్యూ ఇచ్చే ఈ రోజుల్లో ప్రేమ కోసం ఇలా సూసైడ్ చేసుకునే నిజమైన ప్రేమికులు చాలామంది ఉన్నారు. అది తప్పు. లైఫ్ అంతా తోడుగా ఉండేది ఫ్రెండ్ అనేవాడు ఒక్కడే. దయచేసి లవ్ కన్నా లైఫ్కి ఎక్కువ వాల్యూ ఇవ్వండి. Inviting directors, musicians, scriptwriters, actors, cinematographers and all other talent to be a part of our community, Runway Reel, where talent takes off. We help you with all your production needs and expenses. Please send in all your inquiries to takeoff@runwayreel.com. Also follow us on Facebook for further updates at www.facebook.com/runwayreel.